అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. అక్టోబర్ 14. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. 29 కీర్తన 4వ. ప్రధాన యాజకుడు ధరించు నీలి వస్త్రపు అంచున దానిమ్మ పండ్ల మధ్య బంగారు గంటలు కలవు. అవి రాగి గంటలు కానీ ఇనుప గంటలు కానీ కావు, అయితే పరలోక సంగీతమునిచ్చు బంగారు గంటలు. ప్రధాన యాజకుడు అటు ఇటు తిరుగునప్పుడు ఈ బంగారు గంటలు ప్రత్యేక ధ్వనినిచ్చును. ఈ బంగారు గంటల ధ్వని మధురమైన దేవుని స్వరమునకు గుర్తుగా ఉంది. ఎలాగున రాగి లేక ఇనుము లేక ఏ ఇతర లోహముల గంటల శబ్దము కంటే బంగారు గంటల శబ్దము అసమానముగా పూర్తిగా భిన్నముగా ఉండునో, అలాగే మానవ స్వరం కంటే దేవుని స్వరం పూర్తిగా భిన్నమైనది. మనము దేవుని స్వరమును వినినప్పుడు అది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదని అనుభవపూర్వకంగా ఎరుగుదుము. అది మెల్లని స్వరం, అది పరలోక స్వరం, అది మధుర స్వరము, మరియు అది అధికారముతో కూడిన ప్రేమగల స్వరము. మనము ఆయన స్వరమును వినుకొలది మన హృదయంలోనికి ఆనందము వచ్చును. మనము దేవుని స్వరమును వినుట ద్వారా దేవుని సంఘ నిర్మాణములో పాలు పొందగలమని బంగారు గంటలు తెలియజేయుచున్నవి. నేటి దినములలో ప్రజలు విరివిగా డబ్బు ఖర్చు పెట్టి గొప్ప కార్యకలాపములు చేయటం ద్వారా సంఘమును కట్టగలమని తలంచుదురు. వారు ఎడతెగక దేవుని స్వరమును వినుచు సంఘము కొరకైన దేవుని ప్రణాళికను గ్రహించితేనే తప్ప దేవుని మందిర నిర్మాణం యొక్క పనిలో భాగము తీసుకునే అర్హత లేదని మర్చిపోదురు. కావున మనము నిత్యమైన ఆయన పరిశుద్ధ స్థలము మందిరం యొక్క నిర్మాణంలో ఆయన జత పని వారముగా ఉండవలనని కోరుచున్న ఎడల మొదట ఆయన స్వరమును వినుటకు నేర్చుకునవలనని ఈ బంగారు గంటల ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేయుచున్నాడు. అందుచేతనే మనము మోకాళ్ళపై చాలాసేపు ఉండి ఇట్లు చెప్పవలెను: ప్రభువా, నాతో మాట్లాడుము, నీ వర్తమానమును నాకు దయచేయుము, నీ స్వరమును నాకు వినిపించుము, నీ మార్గమును నాకు చూపుము, నన్ను సరైన మార్గములో ఉంచి నన్ను నడిపించుము, నన్ను బలపరచుము, మరియు నాకు నీ కృపను దయచేయుము. తిరిగి జన్మించని వారు ఎన్నడూ దేవుని స్వరమును వినలేరు, దేవునితో జతపనివారుగా ఉండలేరు. ప్రైజ్ ద లార్డ్.